నమస్కారం. డి న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్‌లో ముఖ్యాంశాలు. అందరి సహకారంతోటే ఒంగోలు నగర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం మాట్లాడుతూ, నగర సుందరీకరణలో భాగంగా ఒంగోలులో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారులను మోడల్ రోడ్లుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజల మెచ్చే విధంగా కూటమి పాలన ఉంటుందన్నారు. అమృత్ పథకంలో భాగంగా ప్రజలందరికీ ప్రతిరోజు తాగునీరు ఇచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల కోసం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్న తరుణంలో కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. పత్రికల్లో తప్పుడు కథనాలు ప్రచురించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఓ దినపత్రిక గురించి ఎమ్మెల్యే హెచ్చరించారు. మద్యం తాగి పోలీసులపై దాడి చేసిన ఘటనపై ఆయన ఘాటుగా స్పందించారు. మద్యం తాగినప్పుడు మన ఇంటికి మనం వెళ్లాలని, ఇతరుల ఇంటికి కాదన్నారు. ఇక నుంచి పట్టణంలో డీజే సౌండ్స్ ఉండవని, సంప్రదాయ పద్ధతిలోనే పండుగలు, ఊరేగింపులు జరుగుతాయని తెలిపారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబమని సున్నితంగా హెచ్చరించారు. నేను మన సభ్యులను కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అభివృద్ధి కోసం అందరం కూడా ప్రజల శ్రేయస్ కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. దాంట్లో నిజంగానే కుట్రల్లోనో లేకపోతే ఏదన్నా తప్పు జరిగి ఉంటే తెలియపరచండి. ఖచ్చితంగా దాన్ని అలా మార్చి మేము చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఇవాళ ఒక పేపర్లో 4 అంశాల మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. అంటే ఈ పేపర్ రాయటం వల్ల బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాయటం వల్ల ఏంటంటే ఏం రాశారు అనేది కూడా కొంత మనం చదువుకోవడానికి, కొంత లోతుగా మైండ్ కూడా పనిచేయడానికి కూడా ఇది ఒక పనిచేస్తుంది. వాళ్ళు కృష్ణ యాదవ్ భవన్ని రద్దు చేశారు, ఏదో మాట్లాడారు. దానికి కూడా నాకు క్లారిటీ ఇచ్చారు. ఆ భవన్ అనేది ఆ రాసిన వాళ్ళకు కూడా తెలుసు నిజంగానే రెవెన్యూలో అప్రూవల్ అయిందా లేదా, అప్రూవల్ కాకుండానే మనం రద్దు చేస్తున్నామా, వ్యవస్థగా తప్పితే మనం కావాలని వేగంగా రద్దు చేస్తే అది లేదు అనేది వాళ్ళకు తెలిసినా కూడా కావాలని ఇట్లాంటి పిచ్చరాతల వాయిస్ ప్రజల్ని కనిపించేయడం అది మంచిది కాదని తెలియజేస్తున్నాం. ఇంకోటి కంకురోడ్డు వ్యాపారంలో ఇబ్బందులు పట్టిస్తున్నారు. కంకురోడ్డు వ్యాపారంతో 3 సార్లు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేశారు. వాళ్ళందరితోటి వాళ్ళు ఏం కావాలన్నారో అవన్నీ కూడా బెనిఫిషియల్స్ చేయాలని చెప్పి కూడా మేము చేశారు. కానీ వీళ్ళకేదో బాగా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, మాకేదో అట్లా ప్రేమ లేనట్టు, లేకపోతే మన మీద వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు ఏదో పెద్ద ఆర్టికల్ రాశారు. అది వాళ్ళకి మంచిది చెడేదని తెలిసి రాస్తే బాగుంటుందని చెప్పి కూడా అది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి ఏం చేయాలనేది టిట్కో హౌసెస్ కూడా ఇందాక కూడా మాట్లాడాం. టిట్కో హౌస్ రేపు 1వ తారీఖు నుంచి పని మొదలు పెడుతున్నారు. దాన్ని మొదలుపెట్టిన తర్వాత ఒక 5-6 నెలల లోపల టిట్కో హౌసెస్ అవుతాయి. ఈరోజు ఎంతోమంది 14-19లో దానికి 25,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 12,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 500 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 75,000 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే రిటర్న్ తీసుకోకుండా ఉన్నారో, వాళ్ళ దగ్గర ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ముందు ప్రయారిటీగా వాళ్ళకే అలాట్ చేస్తాం. ఇక్కడ మనమూరు రోడ్డు కూడా ఒంగోలు పబ్లిక్ స్కూల్ దాకా 80 ఫీట్ రోడ్డు, అక్కడి నుంచి 100 ఫీట్ రోడ్డు, అది కూడా సిమెంట్ రోడ్డు సెంటర్ డివైడర్ తోటి దాన్ని కూడా తొందరగానే టెండర్ వెళ్ళబోతున్నాం. ఈ 2 మనం ఎప్పటి నుంచో అనుకున్నది, ఎప్పటి నుంచో ఇవ్వాలని మాట్లాడాం కాంట్రాక్టర్ తోటి. 10 రూపాయలు లేట్ అయినా, డబ్బులు ముందే కాకపోయినా, కొంచెం లేట్గా అయినా తీసుకున్నా అలాంటి వాళ్ళతో మాట్లాడి అది మొదలు పెట్టిస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఆ డబ్బులు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా పర్వాలేదనే వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళతో టెండర్ల ద్వారా ఆ 2 కూడా పనులు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కటి మనం కూడా చేయడం జరుగుతూ ఉంది. అమృత 2 కూడా పైప్ లైన్లన్నీ కూడా మారిస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాయి. అది మన ఒంగోలుకి వచ్చే లోపలికి ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒక ఎజెండా. మనం ప్రతిసారి మనం చెప్తున్నాం మంచినీళ్ళు ఇవ్వాలనేది. ఈరోజు పైప్ లైన్లు కానీ అవన్నీ మార్చేస్తే మన కులకమ్మ నుంచి ఆల్రెడీ సమస్య పైప్ లైన్ ఉంది కాబట్టి మనకి ఈ పైప్ లైన్ కానీ సిస్టమ్ మార్చుకొని ఒక 25 మనకి ఓవర్ ట్యాంక్స్ కానీ కట్టుకోగలిగితే డిస్ట్రిబ్యూషన్తో పాటు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే అవకాశాలు వస్తాయి. దాన్ని కూడా మేము ఎలక్షన్ పోకముందే దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కంకు రోడ్లో ఉండే వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా అర్థం చేసుకోవాలి. మీ వ్యాపారాల కోసం, మీ భవిష్యత్తు కోసం మేము అన్ని కూడా నిర్ణయాలు తీసుకుంటుంది అన్ని ప్రజల కోసం తీసుకుంటా ఉన్నాం.
మీకు అన్ని విధాలుగా కూడా సహకరించడానికి మేము ఎప్పుడు ముందుంటాం. కాబట్టి రోడ్డు వెడల్పు అయితేనే మీ వ్యాపారాలు కూడా బాగుపడతాయి. ఎప్పుడు కూడా ఈరోజు వచ్చి కారు వచ్చేసి ఆగి వ్యాపారాలు కొనుక్కొని మళ్ళీ కారుకి పోయేటట్టు ఉంటేనే మన పరిస్థితులు వ్యాపారాలు వస్తాయి. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రాధాన్యత కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు జవాబుదారీతనంతో నిజాయితీతో బాధ్యతతో విధులను నిర్వర్తించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకొని జవాబుదారీతనంతో అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాంప్రహెన్సివ్గా ఆ పర్టికులర్ హెచ్ఓడికి అవగాహన ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది హెచ్ఓడి ఓన్లీ 2 months 3 months అయింది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు దే హ్యావ్ టు గో త్రూ ఇట్ అండ్ వన్ విత్ దట్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు కూడా తీసుకుని రావాలి. రైట్, ఈ డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది తెలియాలి అని అంటే కనుక పీజీఆర్ఎస్ చూసుకోవాలి. సో అంచేత మీ పీజీఆర్ఎస్ని ఒకసారి మీ టీం ఉన్నదా ఉంటారు కదా, టీం పెట్టున్నారు కాబట్టి టీమ్ తీసి ఈ ఏరియా వైజ్ పెన్షన్ హెడ్ కింద మేజర్ హెడ్ ఉంటుంది కదా, అందులో సేమ్ ఐ థింక్ లాస్ట్ టైం ఉన్న ఫార్మాట్ ఉందో ఫార్మాట్ చేంజ్ చేసాం మనం. కొద్దిగా మారినప్పుడు కూడా మేజర్ హెడ్ ఉంటుంది కదా, మేజర్ హెడ్ పెన్షన్ దా రెవెన్యూదా అనేది ఉంటుంది కదా దాంట్లో. సో సేమ్ ఆ రకంగా తీసుకుని అది చేస్తేనే నాకు అర్థమవుతుంది ఏ ఆఫీసర్ ఎలా పనిచేస్తున్నారు, ఏ సమస్య ఎట్లా ఉంది, వెదర్ రిజాల్వ్ చేశారా లేదా. తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు 22 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజని స్వామి పంపిణీ చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పాటుపడుతున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకి దసరా పండుగ సందర్భంగా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. జగన్ మట్టి ముంత ఇచ్చి రాగి చెంబు లాక్కునే రకం అని ఎద్దేవా చేశారు. నాడు జగన్ ఆటో డ్రైవర్లకి ఏడాదికి 10,000 రూపాయలు ఇచ్చి జరిమానా పేరుతో 30,000 లాక్కున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏమి చేసినా ప్రజల శ్రేయస్సుకే అంకిత భావంతో పనిచేస్తారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పంపించారు చంద్రబాబు నాయుడు గారు. పరిటాల వెంకట సుబ్బారావు. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఒంగోలు నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులు ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్తో పాటు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 50 మంది సభ్యులు ఉండగా 25 మంది మాత్రమే హాజరయ్యారు. వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు ఒకరిద్దరు తప్ప మిగిలిన సభ్యులందరూ గైర్ హాజరయ్యారు. కోరానికి సంబంధించిన సభ్యులు సమావేశంలో ఉండటంతో సమావేశాన్ని కొనసాగించారు. మొత్తం 64 అంశాలు అజెండాలో ప్రవేశపెట్టగా 1-2 అంశాలు తప్ప మిగిలినవి అన్నింటినీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొత్తం 50 మంది సభ్యులు ఉండగా 25 మంది మాత్రమే హాజరయ్యారు. వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు ఒకరిద్దరు తప్ప మిగిలిన సభ్యులందరూ గైర్ హాజరయ్యారు. కోరం సంబంధించిన సభ్యులు సమావేశంలో ఉండడంతో సమావేశాన్ని కొనసాగించారు. మొత్తం 64 అంశాల అజెండాతో ప్రవేశపెట్టిన 1-2 అంశాలు తప్ప మిగిలినవి అన్నిటినీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రూపులు లేకుండా కాగడం లేకుండా 4 కమిషన్లు మారిన అందరితో కూడా కోఆర్డినేషన్గా సిబ్బందితో కానీ మంచిగానే ముందుకెళ్తా ఉన్నాము. మేము ఈ 4 సంవత్సరంలో కరోనా వల్ల ఒక 1 year 2 years సరిగ్గా చేయకపోయినా కొన్ని చిన్న చిన్న పనులు శానిటేషన్ కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అట్లా చేసుకుంటా వాటిలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. శాశ్వత ప్రాతిపదికన కొన్ని అంశాలు అనుకున్నా కూడా 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి. డైలీ వాటర్ ప్రాబ్లం ఒంగోలు తెలిసిందే. పేదలకు సైట్స్ కానివ్వండి, ఈ రైస్ కానివ్వండి, ఓఎంసీ కొత్త ఆఫీస్ కానివ్వండి, అన్నీ కూడా 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి జరుగుతూ ఉన్నాయి.
మన ఎమ్మెల్యే గారు జనార్దన్ వచ్చిన తర్వాత అన్ని విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం, టౌన్లో మా అందరి కోఆర్డినేషన్తో పార్టీలతో లేకుండా అందరినీ కూడా పట్టుకొని పోతా ముందుకెళ్తా. కమిషనర్ గారితో మేయర్ గారితో అందరితో కూడా సిబ్బందితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటా. ఇచ్చినప్పుడు ఎవరైతే షాప్ యజమానులు షాపులు కోల్పోతున్నారో వాళ్ళ లిస్టు గౌరవ సభ్యులు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. దీంతో పాటు షాపులు ఎక్కడైతే మరియు అక్కడ ఉండే వ్యాపారస్తులతో మాట్లాడిన తర్వాత దీన్ని కన్సిడర్ చేయాలని కోరుకుంటూ దీన్ని ఈ అంశాన్ని వాయిదా వేయాలని కోరుతున్నాం. ఈ బస్ స్టాండ్ దగ్గర నుండి కొత్తపట్నం బస్ స్టాండ్ శివాలయం గల ఏదైతే ఏ రోడ్డు అయితే ఉందో ఆ రోడ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ యజమానులతో ఇప్పటివరకు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. అటు కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కానీ గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారు కానీ ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. దగ్గరే న్యాయం జరిగింది, లారీ కమిటీ అనే రూమర్స్ చేస్తున్నారు. అది లేకుండా కూడా అందరితో కోఆర్డినేషన్గా కమిషనర్ గారు ఇవి దాన్ని కూడా మనం అందరితో కూడా మాట్లాడాము, పరిశీలన చేస్తా ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి అందరూ మన కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు కాబట్టి అకార్డింగ్ కోర్టు ఆర్డర్ బేస్తోని 100 ఫీట్ రోడ్ బైలా ప్రకారంగా 100 ఫీట్ ఉంది కాబట్టి 100 ఫీట్ రోడ్లోనే మనం కూడా దాని పద్ధతిలోనే మనం వెళ్ళే ఆలోచనతో ఈరోజు మన కార్పొరేటర్ కానీ అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మనం 100 ఫీట్ రోడ్లోనే మొదలు పెడతామని చెప్పేసి కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనల ప్రకారం, వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఉన్నారు అనే మనోత్సవంతో మనం కూడా 3-4 సార్లు మీటింగ్ పెట్టాము, అన్నీ చేశాము. అదేవిధంగా స్ట్రక్చర్ పోయాలి, కొంతమంది పైన ఫ్యామిలీస్ ఉంటున్నారు, స్ట్రక్చర్ ఎవరు పోద్దో అది కూడా ఆర్ఎండ్బి వాళ్ళ చేత దానికి స్ట్రక్చర్ ఏం చేసి దానికి ఎంత వాల్యూషన్ అవుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా ఇస్తామని కూడా చెప్పాము. స్ట్రక్చర్ వాల్యూ వస్తుంది, టీడీఆర్లో నీకు 4 టైమ్స్ టీడీఆర్ వస్తుంది. టీడీఆర్ అమ్మేదానికి కూడా అంతా కూడా మాట్లాడాము. మీ అందరితో కూర్చోబెట్టి ఇంకో రూపాయి పెంచేదానికి కూడా చూస్తానని చెప్పాం. ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేసాము. వాళ్ళకి చేసిన తర్వాత దాన్ని 3 సార్లు వాళ్ళతో మాట్లాడాము. మా కమిటీ సభ్యులు కూడా చేసిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడారు. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి అకార్డింగ్ కోర్టు ఏదైతే చెప్తుందో దాన్ని మనం శిక్ష వహిస్తాం. కోర్టు ఏదైతే వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2 ఇచ్చారు కాబట్టి టీడీఆర్ బాండ్సా లేకపోతే యాక్ట్ ప్రకారంగా 147 భూస్వాధీనమా, అక్విజిషన్ నోటీసా ఏందనేది వాళ్ళు ఏదైతే కోర్టు ఆర్డర్ ఇస్తుందో కోర్టు బేస్డ్ అన్నట్టు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి యాజ్ యాక్ట్ టుడే మాత్రం అందరు కార్పొరేటర్లు కూడా మాట్లాడారు. అందరూ కూడా దానికి మాట్లాడిన వాళ్ళు కానీ అపోజిషన్ వాళ్ళు కానీ ఎవరు మాట్లాడినా కూడా అందరూ కూడా 100 ఫీట్ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపినందుకు మేము కూడా కోర్టు బేస్డ్ ఆన్ కోర్టు దట్టు 100 అడుగులకి వెళ్ళాలని కూడా డిసైడ్ చేశామని చెప్పి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా కొనసాగుతున్న ఏఆర్ దామోదర్ విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. నూతనంగా జిల్లాకు కేటాయించిన హర్షవర్ధన్ రాజు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. పరిష్కారం లేని సమస్య ఉండదని తాను నమ్ముతానని, జిల్లాలో ఏ సమస్య అయినా అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కరించేలా కృషి చేస్తానని నూతన కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లా 39వ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు వచ్చిన రాజాబాబు దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కలెక్టరేట్ అధికారులు పుష్పగుచ్చాలు అందజేశారు. జ్ఞానము మీ ఆశీర్వాదం మీ సన్నిధి కుటుంబంతో సారకు ఓకే కృష్ణమోహన్ అన్న
ఒంగోలు నగరం అభివృద్ధిలో భాగంగా కౌన్సిల్ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన అంశం 6-7పై సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. అంశం 6కు సంబంధించిన ట్రంక్ రోడ్డు విస్తరణకు సంబంధించి అంశం చర్చకు రాగా టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. దుకాణాలు కోల్పోతున్న వ్యాపారులకు న్యాయం చేసిన తరువాతే విస్తరణ పనులు చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పందిస్తూ వ్యాపారస్తులు సంతోషంగా ఉండాలనే సంకల్పంతో అనేక సార్లు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పూర్తిగా దుకాణాలు కోల్పోతున్న వారికి పాత మార్కెట్ స్థలంలో దుకాణాలు నిర్మించి ఇవ్వడంతో పాటు టీడీఆర్ బాండ్లు ఇస్తామని ఎమ్మెల్యే అన్నారు. 100 అడుగుల విస్తీర్ణం చేస్తే 193 దుకాణాలు, 80 అడుగులు విస్తీర్ణం చేస్తే 77 దుకాణాలు పూర్తిగా పోతాయని, వారందరికీ తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఈ విషయాన్ని కొంతమంది దుకాణాల యజమానులు కోర్టుకు వెళ్లడంతో కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని, త్వరలోనే మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల విస్తీర్ణ పనులు చేపడతామని దామచర్ల తెలిపారు. అజెండాల అంశం 7లో భాగంగా మస్తాన్ దర్గా కూడలి నుంచి కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులలో భాగంగా అక్కడి దుకాణాల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత వారి నుండి నిర్ణయం తీసుకొని పనులు చేపడతామని ఎమ్మెల్యే దామచర్ల కౌన్సిల్ సమావేశం వేదికగా పేర్కొన్నారు. ఖబరస్థాన్ యాదవ్ కళ్యాణ మండపం గురించి సమావేశంలో చర్చకు రాగా వైసీపీ సభ్యులు వాటికి అభ్యంతరం తెలపడంతో దామచర్ల జనార్దన్ రావు బదులిచ్చారు. ముస్లింల శ్మశాన వాటిక కోసం 3 ఎకరాలు కేటాయించామని తెలిపారు. సమస్యలు లేని భూమిని శ్మశాన వాటిక కోసం ఇవ్వడం జరిగిందని అన్నారు. యాదవ భవనం కోసం స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపడతామన్నారు. దానికి దీనికి కొన్ని పేపర్లు అక్కడ స్థలం ఇవ్వబోతున్నామని మీరు పరిశీలించినట్టు, మీరు ఆ స్థలాన్ని పరిశీలించినట్టు కూడా కొన్ని పత్రికలు వేసి కాబట్టి చెప్తున్నాం అధ్యక్ష. ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముందు మీరు ఇద్దరు పెట్టి మీటింగ్ పెట్టి అందరూ కొంచెం దీపరించడం జరిగింది. ఆ తర్వాత మేమేం చేసామంటే మళ్ళా కూడా అందరితో షాప్లో అందరితో కూడా రమ్మని చెప్పేసి మేము 3-4 సార్లు మీటింగ్ పెట్టాం. దాన్ని ఒక కమిటీ పెట్టాం. కమిటీ పెట్టి మా ఉద్దేశం ఏంటి అంటే అన్నిసార్లు మాట్లాడటానికి కూడా వాళ్ళందరూ కూడా బాగుండాలనేది మా ఉద్దేశం. అంటే ఎప్పుడో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కాడి నుంచి ఆ షాప్స్ ఇచ్చినారు. వాళ్ళు పోతున్నప్పుడు బాధ ఉంటుంది ఎవరికైనా కూడా. మనమేమో పబ్లిక్ పర్పస్ కోసం పెద్ద చేయాలి, వెడల్పు చేస్తే రోడ్డు అందరికీ ఉపయోగపడుతుంది మన ఉద్దేశం. కానీ ఎవరు బాధపడకూడదు, వాళ్ళను కూడా మనం సాటిస్ఫై చేయాలి. వాళ్ళను కూడా వ్యాపారస్తులు కూడా ఈరోజు అందరూ ట్రక్ రోడ్డు కూడా వ్యాపారం కూడా సరిగ్గా లేవు కాబట్టి దాన్ని కూడా మనసులో పెట్టుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము 4 సార్లు వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టాం. కమిటీతో కూడా మీటింగ్ పెట్టాం. అదేవిధంగా స్ట్రక్చర్ పోయాలి. కొంతమంది పైన ఫ్యామిలీస్ ఉంటున్నారు. స్ట్రక్చర్ ఎవరు పోద్దో అది కూడా ఆర్ఎండ్బి వాళ్ళ చేత దానికి స్ట్రక్చర్ ఏం చేసి దానికి ఎంత వాల్యూషన్ అవుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా ఇస్తామని కూడా చెప్పాం. స్ట్రక్చర్ వాల్యూ వస్తుంది. టీడీఆర్లో నీకు 4 times టీడీఆర్ వస్తుంది. టీడీఆర్ అమ్మేదానికి కూడా వాళ్ళతో కూడా మాట్లాడాం. మీ అందరితో కూర్చోబెట్టి ₹1 పెంచేదానికి కూడా చూస్తానని చెప్పాం. ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేసాం. వాళ్ళకి చేసిన తర్వాత దాన్ని 3 సార్లు వాళ్ళతో మాట్లాడాం. మా కమిటీ సభ్యులు కూడా చేసిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడారు. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఎక్కడైనా కోర్టు ఏదైతే చెప్తుందో దాన్ని మనం శిక్ష వహిస్తాం. కోర్టు ఏదైతే వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2 ఇచ్చారు కాబట్టి టీడీఆర్ బాండ్సా లేకపోతే యాక్ట్ ప్రకారంగా 147 భూస్వాధీనమా, అక్విజిషన్ నోటీసా ఏందనేది వాళ్ళు ఏదైతే కోర్టు ఆర్డర్ ఇస్తుందో కోర్టు బేస్ దాంట్లో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి యాజ్ అండ్ టుడే మాత్రం అందరు కార్పొరేటర్లు కూడా మాట్లాడారు. అందరూ కూడా దానికి కూడా మాట్లాడిన వాళ్ళు కానీ అపోజిషన్ వాళ్ళు కానీ ఎవరు మాట్లాడినా కూడా అందరూ కూడా అండర్ ఫిట్ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంఘీభావం జరిగినందుకు మేము కూడా కోర్టు బేస్డ్ ఆన్ కోర్టు 100 అడుగులకి వెళ్ళాలని కూడా డిసైడ్ చేశామని చెప్పి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి రాజాబాబును పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ ఛాంబర్లో కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, డ్వామా డిఆర్డీఏ పీడీలు జోసఫ్ కుమార్, పివి నారాయణ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఉద్యానవన అధికారి గోపీనాథ్, ఏపీ ఎంఐపి పీడీ శ్రీనివాసరావు, అన్ని శాఖల అధికారులు కలెక్టర్ను కలిసి అభినందనలు తెలిపారు. డిఆర్ఓ నేతృత్వంలో
కలెక్టరేట్ సిబ్బంది, పలువురు తహసీల్దార్లు, ఎంపీడీఓలు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. నూతన కలెక్టర్కు వివిధ సంఘాల నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. బులెటిన్లో స్వల్ప విరామం. మానవ రూపంలో ఉన్న దైవమే శాస్త్రవేత్త అని తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం అన్నారు. కొరిసిపాడు మండలం దైవాలరావురు జడ్పీ ఉన్నత పాఠశాలలో కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు ఏడుకొండల అధ్యక్షత వహించారు. కొరిసిపాడు, ఇంకొల్లు, జేపంగుళూరు మండలాల్లోని 20 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 56 నమూనాలను ప్రదర్శించారు. డిప్యూటీ డిఓ గంగాధర్, బాపట్ల, ప్రకాశం జిల్లా సైన్స్ అధికారులు మహమ్మద్ సాదిక్, రమేష్, కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్, ట్రస్టీ కందెపు రాజశేఖర్, శాస్త్రవేత్త అందెపు మురళీ వరప్రసాద్, సర్పంచ్ సీతామహాలక్ష్మి, కన్వీనర్ పోతురాజు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, దుద్దుకూరు పాఠశాల హెచ్ఎం భాస్కర్ పాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. వల్లనే మేము ఈరోజు అక్కడ నుండి కూడా ఉన్నత స్థానంలో ఉండటానికి కారకులు మీరే అని చెప్పుకోవడంలో ఏ రకమైన సందేహం లేదు. అలానే స్కూల్లో ఏదైనా ఒక కార్యక్రమం అంటే తప్పకుండా అటెండ్ అవుదామనే ఉద్దేశంతో ఎంత దూరం రావటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రాజశేఖర్ గారు లాంటి వాళ్ళకి సపోర్ట్గా ప్రోద్బలం ఇచ్చే విధంగా, అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఇలాంటి ఉపాధ్యాయుల వల్లనే మేము ఈరోజు అక్కడ నుండి కూడా ఉన్నత స్థానంలో ఉండటానికి కారకులు మీరే అని చెప్పుకోవడంలో ఏ రకమైన సందేహం లేదు. అలానే స్కూల్లో ఏదైనా ఒక కార్యక్రమం అంటే తప్పకుండా అటెండ్ అవుదామనే ఉద్దేశంతో ఎంత దూరం రావటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రాజశేఖర్ గారు లాంటి వాళ్ళకి సపోర్ట్గా ప్రోద్బలం ఇచ్చే విధంగా, అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో రావటం జరిగింది. జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టేందుకు ఒంగోలుకు వచ్చిన పి రాజాబాబుకు ఎన్ఎస్పి అతిథి గృహంలో జిల్లా అధికారులు స్వాగతం పలికారు. సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోగులేసు, ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులను కొద్దిసేపు జిల్లా అధికారులతో చర్చించారు. పారిశుధ్య విభాగంలో పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను తొలగించిన మేస్త్రీలను తిరిగి పనిలోకి చేర్చుకుని న్యాయం చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పారిశుధ్య కార్మికులు కలిసి తమ సమస్యలను వివరించారు. పారిశుధ్య విభాగంలో పనిచేస్తూ వయోభారంతో మరణించిన వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అలాగే గత 10-15 సంవత్సరాలుగా మేస్త్రీలుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న వారిని తొలగించారని, దీంతో తమ కుటుంబ పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయని వాపోయారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సైడ్ రా కోరిక నెరవేర్చారు.
కాదులే వెనక కొద్దిగా నేను చేయలేదు ఎవరైనా కూడా కష్టపడితే వీళ్ళైనా కూడా కరెక్ట్గా పనిచేసి ఇంటెన్షన్ ఒకటే. కాకపోతే మీకు ఎట్లా అయిపోయిందంటే ఒక రింగులాగా ఒక మాటలు మాదిరి ఒక హద్దు మాదిరి పెట్టుకోవడం, ఇలా మీటింగులు పెట్టడం, బ్లాక్మెయిల్ చేయటం, లేకపోతే ధర్నా చేయటం. ఏమవుతుంది ధర్నా చేస్తున్న రోజు మీరే గుర్తుంచుకోండి. ధర్నాల వల్ల మాట్లాడేది కాదండి. ఇందాక కొంతమంది ఉన్నారు, 200 మంది వస్తున్నారు, 200 మంది వస్తే మేనేజ్ చేయలేము. మేనేజ్ చేసేవాళ్ళం. మాకు 10 మందిని మేనేజ్ చేశారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు కుటుంబ సభ్యులు సార్. చనిపోయిన సార్ మాట్లాడి చెప్పండి. కరెక్ట్గా రాసి మా ప్రయారిటీ పైన వీళ్ళు ఇదే కదా కమ్యూనిస్టు చేత నీట్గా రాపించారు. మా ప్రయారిటీలో వీళ్ళ మంది మళ్ళీ మీరు వేరే వాళ్ళు అడగమని చెప్పేసి రాపించారు. మా యూనియన్ వేరే వాళ్ళు అది కూడా రాశారు. యూనియన్ మా లెటర్ చనిపోయిన కుటుంబం సార్. కమిషనర్ గారు మీరు సార్ సార్ కమిషనర్ గారు సైడ్ ఉండండి సార్. సార్ సార్ చేమకుర్తిలో మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హరిహర క్షేత్రంలో సిద్ధారాఘవరావు సతీమణి పద్మావతి జన్మదినం సందర్భంగా మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో భారీ ఎత్తున సిద్ధాభిమానులు పాల్గొన్నారు. మేడం గారు ఒకసారి మేడం సార్ మేడం 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 క్రమం తప్పకుండా క్రీడలు ఆడుతుంటే మెదడు చురుకుగా ఉంటుంది. మెదడు చురుకుగా ఉంటే చదువులో బాగా రాణిస్తారని మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు మాంటిసోరీ స్కూల్లో ఉషు జిల్లా బాలుర బాలికల జట్ల ఎంపికను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని కోరారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్ర భాస్కర్రావు మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే స్పోర్ట్స్ మీట్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. మంటిసోరీ స్కూల్ వ్యవస్థాపకులు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలుర కార్యదర్శి చెక్క వెంకటేశ్వర్లు, బాలికల కార్యదర్శి శిరీష, కరస్పాండెంట్ శబరినాథ్, ప్రిన్సిపాల్ నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జట్ల ఎంపిక ప్రక్రియకు ప్రకాశం జిల్లా ఉషు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ దేవరకొండ, కార్యదర్శి గాలేటి చంద్రశేఖర్ సహకారం అందించారు. మాంటిసోరీ విద్యా సంస్థల చైర్మన్ గారైనటువంటి ఆశీస్సులు, అలాగే
సో ఆహారం మంచిగా తీసుకోండి, చక్కగా ఆలోచించండి, ఆటల్లో పాల్గొనండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటే రోజు బయటకు వస్తారు, రోజు బయటకు వస్తే చదువు వస్తుంది. ఇదంతా చైన్ ప్రాసెస్. సో ఆటల్లో ఎంత చురుకుగా ఉండాలో చదువులో కూడా అంతే చురుకుగా ఉండాలో మీ టీచర్ చెప్పి చక్కగా వినండి. అన్ని రకాల ఆటల పోటీల్లో మీరు పాల్గొని హెచ్జిఎఫ్ ఈ గేమ్స్ అన్నింటినీ విజయవంతం చేయాల్సిందిగా కోరుచు, దీనికి బాధ్యులైనటువంటి ఈ కట్టలందరినీ కూడా అభినందిస్తూ చక్కగా ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా వాళ్ళని చక్కగా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అట్లాగే ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ చక్కగా కవరేజ్ చేసే పిల్లలకు కూడా బాగా ప్రోత్సహించాలి. పిల్లలు ప్రోత్సహించి మంచి ఫలితాలు వస్తాయి. వహిస్తే తర్వాత స్టేట్ కూడా ప్రాజెక్ట్ వహించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆల్రెడీ స్పోర్ట్స్ కూడా అంతగా 2% ఇప్పుడు 3% చేశారు కాబట్టి కేంద్రం కూడా జీవితంలో మైనంపాడులోని డైట్లో జిల్లా స్థాయి కళా ఉత్సవాలు ముగిశాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 63 విద్యా సంస్థల నుంచి 488 మంది విద్యార్థులు కళా ఉత్సవంలో పాల్గొని తమలోని కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. 12 విభాగాల్లో జరిగిన కళా ఉత్సవ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కళా ఉత్సవ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపిక కావాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ అయినటువంటి నా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది 11, 12 తేదీలలో. మేము ఊహించిన దానికంటే మంచి స్పందన వచ్చింది. 63 ఇన్స్టిట్యూట్స్ నుంచి 488 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 12 విభాగాలలో 11, 12 తారీఖుల్లో కార్యక్రమం జరిగింది. ఈ 12 విభాగాల్లో విజేతలను వీళ్ళందరినీ కూడా స్టేట్కి పంపిస్తున్నాము. మాకు 5వ విభాగం మాత్రమే ఎవరో రాలేదు, మిగిలిన అన్ని విభాగాల్లో వచ్చారు. ఆ వివరాలు తెలియజేస్తున్నాను. మొదటిది గాత్ర సంగీతం వ్యక్తిగతం అంటే సోలో. దీంట్లో ఎన్ లక్ష్మీ లాస్యశ్రీ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ కందుకూరు. ఇదే ప్రోగ్రాంలో బృందం ఝాన్సీ శంకరశ్రీ జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ మార్కాపురం. తదుపరి వాద్య సంగీతంలో కరణం తనుశ్రా జడ్పిహెచ్ఎస్ కడవ కుదురు. తదుపరి వ్యక్తిగత తాళ వాయిద్యంలో సుదర్శన్ బసవన్నపాలెం. తదుపరి 6వ కార్యక్రమమైనటువంటి డ్యాన్స్ సోలో క్లాసికల్లో ధనుష జడ్పిహెచ్ఎస్ రాయవరం. అదే గ్రూపు అది వచ్చేటప్పటికల్లా జానపద గిరిజనలో పూజా గ్రూపు కేజీబీవి సిఎస్పురం. అలాగే థియేటర్ ఆర్ట్స్లోకి వచ్చేటప్పటికల్లా 8వ భాగంలో కావ్య గ్రూప్ జిహెచ్ఎస్ బాయ్స్ పొదిలి. తదుపరి 2 డైమెన్షన్ పిక్చర్లో శృతి శ్రీ వెంగమాంబ మోడల్ హై స్కూల్ పామూరు. తదుపరి విజువల్ ఆర్ట్స్ 3 డైమెన్షన్ శిల్పకళల్లో ఎలీషా రాజు జడ్పిహెచ్ఎస్ బాయ్స్ పొదిలి. తదుపరి విజువల్ ఆర్ట్స్ గ్రూప్లో అశ్విని భాను గ్రూప్ ఏపీ మోడల్ స్కూల్ ముళ్ళమూరు. చివరగా ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్లో కె దివ్యశ్రీ జడ్పిహెచ్ఎస్ బండ్లమూడి ఆఫ్ చియంకుర్తి. వీరు విజేతలుగా నిలిచారు. వీరందరికీ కూడా నిన్న డైట్లోనే కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి ప్రైజెస్ కూడా అందించడం జరిగింది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.